హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. అండ్ ఇప్పుడు నా థంబ్‌నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ వీడియో ఎందుకనేసి. నా వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరికి నేను ఎక్కడ ఉంటా, నా పేరేంటి అవన్నీ మాక్సిమం తెలిసే ఉంటుంది. కొందరికి తెలియకపోవచ్చు. ఇలా చూసి ఇలా స్కెచ్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో, నా ఇంట్రడక్షన్ ఇస్తే కొంచెం మనకి కన్వర్జేషన్ పెరిగి నా సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారనే ఆలోచనతో నేను ఈ వీడియో చేస్తున్నాననమాట. అందరికీ ఒకటైతే చెప్పాలనుకుంటున్నాను. మన వీడియోస్ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే అస్సలు ఆలోచించొద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి. అది నచ్చకుండా చేయండి అని నేను అస్సలు చెప్పను. మన వీడియోస్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ చాలా థాంక్స్ నిజంగా. అసలు నేను యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేయాలనుకున్నా, నా ఇన్‌స్పిరేషన్ ఎవరు అవన్నీ ఈ వీడియోలో అయితే చెప్తా. ఎవరైనా చూడకపోతే లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో. అండ్ వీడియో నచ్చితే మాత్రం లాస్ట్‌కి అడుగుతున్నా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. నా పేరైతే వినీత. మా ఆయన పేరు అనిల్. నాకొక చిన్న బాబు ఉన్నాడు. వాడి పేరు దేవాన్స్. 1 ½ ఇయర్ అవుతుంది వాడికైతే. సో, మేము ముగ్గురం ముంబైలో ఉంటాం. ఇక్కడ ఓన్ హౌసా, రెంట్ హౌసా అవన్నీ నేను అనదర్ వీడియోలో చెప్తా. అన్ని వీడియోలో చెప్తే మీకెక్కడ థ్రిల్ ఉంటుంది అందుకనే. సో, ఇక్కడైతే మేముంటున్నాం. ముంబైలో ఉంటున్నామంటే మీది, మీ ఆయనది లవ్ మ్యారేజా అంటుంటారు. ఎందుకంటే నాది ఆంధ్ర కాబట్టి ఇక్కడ మా ఆయన ముంబైలో అసలు యాక్చువల్లీ ముంబైలో సెటిల్ అయ్యారండి. మా ఆయనది కూడా ముంబై కాదు. మా ఆయనది ఒరిస్సా. నాది ఆంధ్ర. మా ఆయనది ఒరిస్సా నేటివ్ ప్లేస్ అయితే. ఇంకా మేము సెటిల్ అయ్యేదైతే ముంబైలో. ఇంకా చాలా నవ్వొస్తుంటది ఒక్కొక్కసారి గుర్తొస్తూ ఉంటే. లవ్ మ్యారేజ్ కాదు. మాది అరేంజ్ మ్యారేజే. అండ్ పెళ్లి అవ్వగానే బన్ను అయితే కడుపులో పడ్డాడు. వాడిని చూసుకొని 1 ఇయర్ అయితే అలా గడిపేసా. ఇంకా కొంచెం పెద్దయితే కొంచెం టైమయితే దొరుకుతుంది కదా! ఇలాంటి టైంలో ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలని చాలా ఆలోచించేదాన్ని. అసలు ఖాళీగా ఉన్నప్పుడైతే చాలా టెన్షనొచ్చేసేది. ఎందుకు ఇంత ఖాళీగా ఉంటున్నాను? ఎప్పుడు ఫోనే స్క్రోల్ చేసుకుంటూ ఉండాలా? ఏదైనా చేస్తే బావుంటుంది కదా! అనేసి చాలా ఆలోచించేదాన్ని. నాకు హిందీ రాదు. నేను బయటికెళ్ళైతే ఏం చేయలేను. నాకేది పెద్ద టాలెంట్స్ కూడా ఏం లేవు. నాకైతే కొంచెం కొంచెం ఎడిటింగ్ అయితే వచ్చు. అది వచ్చు అనేసి ఫోను గురించయితే నాకు చాలా బాగా తెలుసు. ఎడిటింగ్ అయినా, ఏదైనా ఫోను అంటే నేను చాలా తొందరగా మనకి చాలా ఇంట్రెస్ట్ కదా! ఏది మనకి ఎక్కువ చెయ్యొద్దు అంటే ఆ పనులే చేస్తూ ఉంటాం అన్నట్టు, ఫోను అంటే కొంచెం నెగటివిటీ ఉంటుంది కదా! ఫోను అనగానే. కానీ నాకు ఫోను గురించే చాలా బాగా తెలుసనమాట మిగతా పనుల కంటే. అండ్ ఇలా స్క్రోల్ చేస్తున్నప్పుడు ఏదైనా ఫోను చూస్తున్నా ఎవరైనా నాలాంటి వాళ్ళు కనిపిస్తే వీళ్ళు చేసుకుంటున్నారు నేను చేయడానికి ఏంటి అనేసి చాలా ఎక్కువ మోటివేట్ అయిపోయేదాన్ననమాట. సో, అందుకని నేను యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేశా. అండ్ యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేయడానికి రీజన్ కూడా ఉన్నారు ఒకళ్ళు. ఎవరు అంటే ఎవరో కాదు అది మా అక్క. మా అక్కకి కూడా చాలా ఇంట్రెస్ట్ దానికి ఇలాంటివంటే. సో, అది చెప్తూ ఉంటదే గానీ అదెప్పుడు స్టార్ట్ చేసేది కాదు. తనకి అవ్వదు, కుదరదు. అందుకే ఎక్కువ షేర్ చేసుకుంటూ ఉండేవాళ్ళమనమాట మేమేదైనా. నేనెందుకు యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేయకూడదు? నేను ఒక కొత్త ప్లేస్‌కొచ్చాను. నా కొత్త ప్లేస్ ఎలా ఉంటుంది? నేనెలా ఉంటున్నాను ఈ కొత్త ప్లేస్‌లో అనేది నేనెందుకు వీళ్ళందరికీ చూపించకూడదు యూట్యూబ్ ద్వారా అనుకోని నేనైతే ఈ ఛానెల్ స్టార్ట్ చేయడం జరిగింది. సో, మాక్సిమం 1 ఇయర్ అయిపోతది. ఈ 2 మంత్స్ కంప్లీట్ అయిపోతే. 1 ఇయర్ అయిపోతుంది కానీ ఇంకా వ్యూస్ అవన్నీ రాలేదని మీరు అనుకోవచ్చు. సబ్స్క్రైబర్స్ ఎవరు రాలేదా అంటే నీ వీడియోస్ ఏం బాగోవా అనుకోవచ్చు మీరు. కానీ అలా ఏం కాదు. నేను మధ్యలో 6 మంత్స్ అయితే గ్యాప్ ఇచ్చేసా. అంటే అసలు వీడియోస్ ఏం తీయలే. ఇప్పుడు ఒక 3 మంత్స్ నుంచి నేను కంటిన్యూ చేస్తున్నా వీడియోస్ చేయడం అవన్నీ. సో, చాలా మంది కనెక్ట్ అయ్యి మన ఛానెల్‌ని చాలా సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఇంకా ఎవరైనా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి మన వీడియోస్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చకపోతే అస్సలు సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. నేనది కూడా చెప్తున్నా. అంటే కొంతమంది ఉంటారు కదా! సబ్స్క్రైబ్ చేసుకోండి అంటూ ఉంటారు. నేనలా ఏం చెప్పను. మన వీడియోస్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మన వీడియోస్ నచ్చి ఎవరికైనా మీ ఫ్రెండ్స్‌కో, ఫ్యామిలీకో షేర్ చేయాలనుకున్నా షేర్ చేయండి. చాలా మందికి తెలిసే ఉంటుంది యూట్యూబ్ ద్వారా మనకి ఇన్‌కమ్ వస్తుంది అనేసి. వీడియో తీసి, ఎడిటింగ్ చేసి, దాన్ని పోస్ట్ చేసి, మళ్ళీ దానికి కాపీరైట్స్ పడితే మళ్ళీ డిలీట్ చేసి, మళ్ళీ పోస్ట్ చేసి, అంత ఇబ్బంది పడి వీడియోస్ చేస్తున్నారు అంటే దానికొక రీజన్ కూడా ఉంటుంది. అదే ఇన్‌కమ్. యూట్యూబ్ నుంచి ఇన్‌కమ్ వస్తుందని. అది కూడా సెకండ్ రీజన్. ఇన్‌కమ్ వస్తుందని కూడా నాకు తెలుసు. తెలిసి నేను యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేషిన. అండ్ మా ఆయనకి కూడా చెప్పా. ఫస్ట్ ఇలాంటివన్నీ మా ఆయనకి అస్సలు ఇష్టం లేదు చెప్పాలంటే. ఏదైనా ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేసినా, ఏం చేసినా ఎందుకే పిచ్చిదానిలాగా ఎప్పుడు గెంతుతూ ఉంటావు ఏదో ఒకటి అనేవారు. సో, అలా మెల్లిగా ఒప్పించి, అలా ఖాళీగా ఉంటున్నాను కదా! ఇంకేం చేస్తా? ఎడిటింగ్ అవ్వచ్చు కదా! ఇంకా నేను నా మట్టుగా యూట్యూబ్ వీడియోస్ తీసుకొని ఇంకా
యూట్యూబ్‌లో పెట్టుకుంటా అంటే, సరే నీ ఇష్టం అనేసనైతే అన్నారు. సో, అంత ఛాన్స్ వచ్చినప్పుడు మనం ఎందుకు వేస్ట్ చేసుకోవాలని యూట్యూబ్ ఛానెల్ అయితే స్టార్ట్ చేసిన. మంది అనుకోవచ్చు, నీకేదో సబ్‌స్క్రైబర్స్ వేలల్లో ఉన్నట్టు, లక్షల్లో ఉన్నట్టు నీ ఇంట్రడక్షన్ మాకు అవసరమా అని కూడా మీరు అనుకోవచ్చు. ఏదైనా జీరో నుంచే స్టార్ట్ అవుతుంది కదా! నాకు చాలా బాగా తెలుసు. నాకేం ఇప్పుడు వ్యూస్ లక్షల్లో, థౌసండ్‌లో ఏమైతే లేరు నాకు తెలుసు. నాకున్నది జస్ట్ 150 ఫాలోవర్సే. దాన్ని ఇంప్రూవ్‌మెంట్ చేసుకోవాలనే ఇంట్రడక్షన్ వీడియో చేశానండి. ఇంకా దానికి మించి అంతకు మించి ఏం లేదు. దయచేసి మన వీడియోస్ నచ్చితే గాని సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఇంతే మన వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ కూడా చేయండి మీకు నచ్చితే నా వీడియో. అండ్ ఇంతే వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై.